కోరిన కోరికలు తీర్చే మహిమగల శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. స్వామివారి కళ్యాణానికి ఆలయ చైర్మన్ ఉప్పుగల మల్లారెడ్డి ఈవో సుధాకర్ సమక్షంలో ప్రభుత్వ అనుసంధాన అధికారులతో కలిసి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పణ, ప్రధాన అర్చకులు మురళి అయ్యగారి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణ. ఈరోజు కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే సూచన మేరకు స్వామి గుట్టపై అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సభా పందిర్లు కానీ, వాటర్ కానీ, స్పెషాలిటీ కానీ అందరూ కూడా అంగరంగ వైభవంగా కళ్యాణం చేయడం జరిగింది. భక్తులు లక్షలాది మంది తరలి వచ్చినారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి సౌకర్యం కల్పించినాము. మరియు 12, 13 రోజు కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. జాతర సాగుతుంది కాబట్టి మత్స్యగిరీంద్ర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవస్థానం కొత్తగట్టు కరీంనగర్ జిల్లా స్వయంగా వెలిసినటువంటి శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవాలయం దశావతారాల్లో మొదటి అవతారం. తెలంగాణలో మత్స్యావతారంలో ఉన్న ఏకైక దేవాలయం. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు 2025 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 శివరాత్రి వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా నేటి రోజు ఫిబ్రవరి 8న శ్రీ స్వామివారికి కళ్యాణ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భగవద్భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కళ్యాణ ఉత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు కళ్యాణాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే కళ్యాణానికి వస్తారో వాళ్ళకి ప్రసాదాన్ని అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే దాతలొచ్చే అన్నదానాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవాలలో భాగంగా ముఖ్యమైనటువంటి అంశం 12వ తేదీన పౌర్ణమి జాతర నిర్వహించబడుతుంది. ఆ తేదీన స్వామివారిని దర్శించుకున్నట్లయితే అత్యంత విశేషమైనటువంటి పర్వదినాన స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని భక్తులందరి నమ్మకం. కావున 12వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. వారందరికీ కూడా మేము దేవాదాయ శాఖ తరఫున విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే శివరాత్రి ఫిబ్రవరి 26న స్వామివారి యొక్క ఉత్సవాలు ముగియటం జరుగుతుంది. జై జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ భూనీరాసపతి మత్స్యగిరీంద్ర స్వామివారికి సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరిస్తే ఆ వేదాలను సంరక్షించడం కొరకై తాను మత్స్యావతారాన్నెత్తి సోమకాసురుని చంపి వేదాలను సంరక్షించి ఆ కొలను దగ్గర బ్రహ్మకు వేదాలు ఇచ్చిండని దీని యొక్క స్థల పురాణం. కలియుగం ప్రారంభమైనాక తర్వాత ఋషుల కోరిక మేరకు కలియుగం లోపల భక్తులందరికీ కూడా మానవులందరికీ కూడా మీ యొక్క దర్శన భాగ్యం కలిగించాలని వేడుకుంటే అప్పుడు తాను వచ్చి సొరంగంలో వెలవడం జరిగింది. భీష్మ ఏకాదశి రోజున స్వామివారి యొక్క కళ్యాణం, అంకురార్పణం, ముత్సంగ్రహణం, ధ్వజారోహణం ఇట్లాంటి కార్యక్రమాలు స్వామివారికి జరుగుతాయి. అట్లాగే ఈ స్వామివారి కళ్యాణానికి బేతికల్ పద్మశాలీలు చాలా ముఖ్యంగా వర్తిస్తారు. వారు పెళ్లి పిల్లల తరపున ఉండి అంటే స్వామివారి తరపున ఉండి తలంబ్రాల బియ్యం, వస్త్రాలు తీసుకొని వస్తారు. వారు పుస్తమట్టలు కూడా తీసుకుని వస్తారు. కళ్యాణం రోజున గరడ ముద్దలని చాలామందికి పంచడం జరుగుతుంది. ఈ గరడ ముద్దల లోపల ప్రత్యేకత ఏంటిది అంటే కాలసర్పదోషం కానీ లేదా బాలగ్రహ దోషాలు కానీ ఏదైనా ఉంటే ఈ ప్రసాదం వలన అవి నశించిపోతాయనేటువంటిది స్థల పురాణం. అట్లాగే ఈరోజు చాలామంది కూడా గరుడముద్రను స్వీకరించినటువంటి వారైనరు. స్వామివారి యొక్క అంకురార్పణం, ఉత్సంగ్రహణం, దీక్ష వస్త్రధారణ, అట్లాగే అఖండ దీపారాధన, కంకణధారణ ఇవి జరిగినాయి. స్వామివారి కళ్యాణం కూడా చాలా బ్రహ్మాండంగా వీక్షించడానికి భక్తులు కూడా చాలామంది వేయించేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.